హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పర్సంటేజెస్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 36 నుండి 41 వరకు డిస్కస్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 36. ఏ మ్యాన్ స్పెండ్స్ 18% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ హౌస్ రెంట్, 12% ఆన్ గ్రోసరీస్, 24% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ 16% ఆన్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్. ఫైండ్ హిస్ శాలరీ ఇఫ్ హీ సేవ్స్ 9,000 రూపీస్ ఎవ్రీ మంత్. ఒక పర్సన్ తన శాలరీలో హౌస్ రెంట్ మీద 18%, గ్రోసరీస్కి 12%, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి 24%, మిగిలిన ఖర్చులకి 16% స్పెండ్ చేస్తున్నాడు. అయితే అతను తన శాలరీలో ఎవ్రీ మంత్ 9,000 రూపీస్ సేవ్ చేస్తుంటే అతని శాలరీ ఎంత అనేది క్వశ్చన్. మనం పర్సంటేజెస్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి టోటల్ శాలరీ 100% అనుకుందాము. సో అతను మంత్లీ శాలరీ 100% అయితే అందులో అతను హౌస్ రెంట్కి 18% స్పెండ్ చేస్తున్నాడు. సో హౌస్ రెంట్ 18%, గ్రోసరీస్ కోసం 12% స్పెండ్ చేస్తున్నాడు, 12%, ఎడ్యుకేషన్కి 24% స్పెండ్ చేస్తున్నాడు, అండ్ అదర్ ఎక్స్పెన్సెస్కి 16% స్పెండ్ చేస్తున్నాడు. సో అతని టోటల్ ఎక్స్పెండిచర్ పర్సంటేజెస్లో 18 + 12 30, 30 + 24 54, 54 + 16 70. సో తన టోటల్ శాలరీ 100%, తన టోటల్ ఎక్స్పెండిచర్ 70%. అంటే అతని సేవింగ్స్ ఎలా వస్తాయి మనకి? శాలరీ నుండి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే మిగిలినవే సేవింగ్స్. సో శాలరీ 100%లోంచి ఎక్స్పెండిచర్ 70%ని సబ్ట్రాక్ట్ చేస్తే సేవింగ్స్ 30%కి ఈక్వల్ అవుతాయి. క్వశ్చన్లో మనకి సేవింగ్స్ 9,000 ఇచ్చాడు, అంటే 30% ఆఫ్ ద శాలరీ ఈజ్ ఈక్వల్ టు 9,000. అయితే అతని యొక్క శాలరీ ఎంత? శాలరీ 100%. సో 30% ఆఫ్ ద శాలరీ 9,000 అయితే అతని టోటల్ శాలరీ 100% అవుతుంది. దట్ ఈస్ 300 × 100 30,000 రూపీస్. సో అతని యొక్క టోటల్ శాలరీ 30,000 అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 37. ఇన్ ఎ కాలేజ్ 25% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ సిఎస్సి, 21% are studying ECE, 19% are studying ME, 17% are studying EEE, and the remaining 150 students are studying CE. How many students are studying ECE? ఒక కాలేజీలో మొత్తం స్టూడెంట్స్లో 24% ఆఫ్ ద స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నారటండి, 21% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈసీఈ చదువుతున్నారట, 19% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీరింగ్, 17% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. అండ్ ఆ కాలేజ్లో ఈ 4 స్ట్రీమ్స్లోనూ చదవగా ఇంకా మిగిలిన 152 స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారటండి. అయితే ఆ కాలేజీలో ఈసీఈ కోర్సుని చదివే వాళ్ళు ఎంతమంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం పర్సంటేజెస్లో టోటల్ స్టూడెంట్స్ని తీసుకుంటే కనుక టోటల్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 100%కి ఈక్వల్ అవుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100%కి ఈక్వల్. ఇప్పుడు ఆల్రెడీ సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అండ్ EEE ఈ 4 బ్రాంచెస్లోనూ చదివే స్టూడెంట్స్ వీళ్ళు 24%, వీళ్ళు 21%, మెకానికల్ 19%, EEE 17% ఉన్నారు. సో ఈ 4 బ్రాంచెస్లోనూ చదివే స్టూడెంట్స్ మొత్తం 81% ఉన్నారు. సో ఈ 4 బ్రాంచెస్ పోగా మిగిలిన స్టూడెంట్స్ 150 స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. మనకి టోటల్ స్టూడెంట్స్ 100%, అందులో ఈ 4 బ్రాంచెస్లోనూ 81% చదువుతున్నారంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఆర్ఎస్ అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ 100%లోంచి 81% తీసేస్తే 19% ఉంటారు పర్సంటేజెస్లో. వీళ్ళందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. సో 19% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. వాళ్ళు 152కి ఈక్వల్. అంటే 19% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ 152కి ఈక్వల్ అయితే ఇప్పుడు నాకు ఈసీఈ చదివే స్టూడెంట్స్ ఎంతమంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈసీఈలో మనకి 21% స్టూడెంట్స్ చదువుతున్నారు. సో టోటల్ స్టూడెంట్స్లో 19% 152కి ఈక్వల్ అయితే 1% 152/19కి ఈక్వల్. అలాంటిది ఈసీఈలో 21% ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుతున్నారు, 1% 152/19కి ఈక్వల్. అలాంటిది నాకు ఈసీఈలో 21% ఉన్నారు కాబట్టి 21తో మల్టిప్లై చేయాలి.
152ని 19 8 9 డివైడ్ చేస్తుంది, 8 into 21 168 వస్తుంది. ఆ కాలేజీలో ఈసీఈ చదివే స్టూడెంట్స్ 168 ఉన్నారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ లైబ్రరీ 20% of the books are in English, 25% of the remaining books are in Sanskrit, 70% of the remaining books are in Telugu, and the remaining 7,200 books are in other languages. How many books are there in the library? లైబ్రరీలో టోటల్ బుక్స్ మనం బి అనుకుందాము. ఇందులో 20% ఆఫ్ ద బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ బుక్స్ పోను అంటే రిమైనింగ్ బుక్స్. ఇప్పుడు టోటల్ బుక్స్లో 20% ఇంగ్లీష్లో ఉంటే ఇంకా రిమైనింగ్ బుక్స్ 80% ఉంటాయి. సో రిమైనింగ్ బుక్స్ 80% ఆఫ్ ద టోటల్ బుక్స్. ఇందులో 25% సాంస్క్రిట్లో ఉన్నాయి. సో సాంస్క్రిట్ పోగా రిమైనింగ్ బుక్స్ అంటే సాంస్క్రిట్ 25% ఉంటే ఇంకా రిమైనింగ్ బుక్స్ ఎన్ని ఉంటాయంటే 75% బుక్స్ ఉంటాయి. ఈ రిమైనింగ్ బుక్స్లో తెలుగులో 70% బుక్స్ ఉన్నాయి. సో ఈ తెలుగులో 70% బుక్స్ పోగా ఇంకా రిమైనింగ్ 7,200 అదర్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ తెలుగులో 70% బుక్స్ పోగా ఇంకా రిమైనింగ్ 30% బుక్స్ ఉంటాయి. ఇవి అదర్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో బుక్స్ ఇంటూ 80/100 ఇంటూ 75/100 ఇంటూ 30/100 ఎంతకు ఈక్వల్ అంటే అదర్ లాంగ్వేజెస్లో ఉన్న బుక్స్కి ఈక్వల్, దట్ ఈస్ 7,200. మనం సింప్లిఫై చేసుకుంటే 80/100 అంటే 4/5, 75/100 అంటే 3/4, 30/100 అంటే 3/10 ఈజ్ ఈక్వల్ టు 7,200. 4 4 3 3 is 9, 972లో 8 times. సో B ఈజ్ ఈక్వల్ టు 5 into 10 into 800, దట్ ఈస్ 40,000. సో లైబ్రరీలో ఉన్న టోటల్ బుక్స్ 40,000 ఉంటాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ గుప్తా స్పెండ్స్ 25% his salary and house rent, 40% of the remaining salary on groceries, and 25% of the remaining salary on other expenses, and he saves the remaining 9,000 rupees. What is his expenditure on groceries? గుప్తా తన టోటల్ శాలరీలో 75% హౌస్ రెంట్ మీద స్పెండ్ చేస్తారు. హౌస్ రెంట్ మీద స్పెండ్ చేయగా ఇంకా రిమైనింగ్ శాలరీలో 40% గ్రోసరీస్ మీద అండ్ గ్రోసరీస్ మీద కూడా స్పెండ్ చేయగా మిగిలిన అమౌంట్లో 20%ని అదర్ ఎక్స్పెన్సెస్ మీద స్పెండ్ చేస్తారు. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా ఇంకా అతను మంత్లీ 9,000 రూపీస్ సేవ్ చేస్తుంటే కనుక అతను ఎవ్రీ మంత్ గ్రోసరీస్ మీద స్పెండ్ చేసే అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. మనం గుప్తా శాలరీని ఎస్ అనుకుంటే అతను హౌస్ రెంట్ మీద 25% స్పెండ్ చేస్తున్నాడు. మనకి ఈ క్వశ్చన్లో రిమైనింగ్ శాలరీ అంటున్నారు కాబట్టి ప్రతిసారి ఆ ఎక్స్పెండిచర్ పోగా రిమైనింగ్ శాలరీ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 25% హౌస్ రెంట్ మీద స్పెండ్ చేస్తుంటే ఇంకా రిమైనింగ్ 75% ఆఫ్ ద టోటల్ శాలరీ ఉంటుంది. ఇందులో రిమైనింగ్ శాలరీలో 40% గ్రోసరీస్ మీద ఖర్చు పెడుతున్నారు. సో గ్రోసరీస్ మీద 40% ఖర్చు పెడుతుంటే ఇంకా ఈ శాలరీలో 60% ఉంటుంది. ఇది రిమైనింగ్ శాలరీ అవుతుంది. ఈ రిమైనింగ్ శాలరీలో 20% అదర్ ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు పెడుతున్నాడు. సో అదర్ ఎక్స్పెన్సెస్ 20% పోగా ఇంకా అతని రిమైనింగ్ శాలరీ 80% ఉంటుంది. సో అన్ని ఎక్స్పెన్సెస్ పోగా మిగిలిన శాలరీయే సేవింగ్స్ ఎక్కువ అవుతుంది. సో శాలరీ ఇంటూ 75/100 ఇంటూ 60/100 ఇంటూ 80/100 అతని యొక్క సేవింగ్స్కి ఈక్వల్. సో ముందు అతని శాలరీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక దీన్ని కాస్త సింప్లిఫై చేసుకుంటే శాలరీ ఇంటూ 75/100 అంటే 3/4, 60/100 అంటే 3/5, 80/100 అంటే 4/5. 4 4 క్యాన్సిల్ అవుతుంది. 3 3 is 9, 9 ఇందులో 1 time. సో అతని టోటల్ శాలరీ వచ్చి 5 5 is 25 into 1000, 25,000 రూపీస్ అవుతుంది. బట్ ఈ క్వశ్చన్లో మనకి అతని యొక్క టోటల్ శాలరీ అడగలేదు, గ్రోసరీస్ మీద అతని ఎక్స్పెండిచర్ ఎంత అని అడుగుతున్నాడు. సో గ్రోసరీస్ మీద అతని ఎక్స్పెండిచర్ కావాలి అంటే కనుక తన శాలరీ 25,000 రూపీస్లో హౌస్ రెంట్ 25% పోగా ఇంకా రిమైనింగ్ 75% శాలరీ ఉంది. ఈ రిమైనింగ్ శాలరీలో అతను 40% గ్రోసరీస్ మీద స్పెండ్ చేస్తున్నాడు. అంటే హౌస్ రెంట్ పోగా రిమైనింగ్ శాలరీలో 40% అతని గ్రోసరీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 25,000 ఇంటూ 3/4 ఇంటూ 2/5.
2 5 are 10, that is 2500 into 3, 7500 వస్తుంది. సో ఆన్సరు 7500 అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. ఇన్ ఏ లైబ్రరీ 8 1/3% of the books are in English, 16 2/3% of the remaining books are in Hindi, 9 1/11% of the remaining books are in Telugu, 60% of the remaining books are in Sanskrit, and the remaining 12,000 books are in other languages. Find the total number of books in the library. లైబ్రరీలో టోటల్ బుక్స్లో 8 1/3% ఇంగ్లీష్లో ఉన్నాయి, అండ్ రిమైనింగ్ బుక్స్లో 16 2/3% హిందీలో ఉన్నాయి. రిమైనింగ్ బుక్స్లో అంటే ఇంగ్లీషు హిందీ ఆ 2 బుక్స్ పోగా రిమైనింగ్ బుక్స్లో 9 1/11% తెలుగులో ఉన్నాయి. ఈ 3 లాంగ్వేజెస్లోని బుక్స్ తీసివేయగా మిగిలిన బుక్స్లో 60% సాంస్క్రిట్లో ఉన్నాయి. ఈ 4 లాంగ్వేజెస్లో బుక్స్ పోగా ఇంకా మిగిలిన బుక్స్ 12,000 అదర్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. అయితే ఆ లైబ్రరీలో ఉన్న టోటల్ బుక్స్ ఎన్ని అనేది క్వశ్చన్. ఇప్పుడు లైబ్రరీలో ఉన్న టోటల్ బుక్స్ని బి అనుకుందాం. ఇందులో ఇంగ్లీష్లో 8 1/3% బుక్స్ ఉన్నాయి. 8 1/3% అంటే 1/12కి ఈక్వల్. నెక్స్ట్ రిమైనింగ్ బుక్స్లో హిందీలో 16 2/3% బుక్స్ ఉన్నాయి. 16 2/3% అంటే 1/6కి ఈక్వల్. నెక్స్ట్ రిమైనింగ్ బుక్స్లో తెలుగులో 9 1/11% బుక్స్ ఉన్నాయి. 9 1/11% అంటే 1/11కి ఈక్వల్. సో సాంస్క్రిట్లో 60% ఆఫ్ ద బుక్స్ ఉన్నాయి. 60% అంటే 3/5కి ఈక్వల్. సో ఇప్పుడు మనం టోటల్ బుక్స్ బి అనుకుంటే అందులో ఇంగ్లీష్లో 1/12 బుక్స్ ఉన్నాయి. రిమైనింగ్ బుక్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ 12 పార్ట్స్కి 1 పార్ట్ ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే ఇంకా రిమైనింగ్ 11/12 బుక్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ బుక్స్లో హిందీలో 1/6 ఉన్నాయి. మరలా మనకి రిమైనింగ్ బుక్స్ కావాలి కాబట్టి ఇక్కడ 1/6లో అంటే 6 పార్ట్స్కి 1 పార్ట్ హిందీలో ఉంటే ఇంకా రిమైనింగ్ 5/6 బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు హిందీ కూడా పోగా ఇంకా రిమైనింగ్ బుక్స్లో తెలుగులో 1/11 ఆఫ్ ద బుక్స్ ఉన్నాయి. అంటే టోటల్ బుక్స్ 11 పార్ట్స్ అనుకుంటే అందులో 1 పార్ట్ తెలుగులో ఉన్నాయి. మన రిమైనింగ్ బుక్స్ కావాలి కాబట్టి 11 పార్ట్స్కి 1 పార్ట్ పోగా రిమైనింగ్ 10/11 బుక్స్ ఉన్నాయి. వీటిలో సాంస్క్రిట్లో 3/5 బుక్స్ ఉన్నాయి. అంటే 5 పార్ట్స్కి 3 పార్ట్స్ బుక్స్ సాంస్క్రిట్లో ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 2/5 బుక్స్ ఉన్నాయి. టోటల్ బుక్స్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సాంస్క్రిట్ ఈ 4 లాంగ్వేజెస్ బుక్స్ పోగా ఇంకా రిమైనింగ్ బుక్స్ 12,000 ఉన్నాయి. సో ఇది 12,000కి ఈక్వల్. 11 క్యాన్సిల్ అవుతుంది. 5 2 12లో 6 టైమ్స్ 5 క్యాన్సిల్ అవుతాయి. 0 0 క్యాన్సిల్. 6 6 are 36. 36 12 are 43,200. సో లైబ్రరీలో టోటల్ బుక్స్ 43,200 బుక్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మిస్టర్ వర్మ గేవ్ 35% of the money he had to his wife, 20% of the remaining money to his son, and 1/4 of the amount now left was spent on his miscellaneous expenses, and the remaining 78,000 rupees was invested in mutual funds. How much money did he have initially? Mr. Verma తన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్లో 35% తన వైఫ్కి ఇచ్చారు. తన వైఫ్కి ఇవ్వగా రిమైనింగ్ అమౌంట్లో 20% వాళ్ళ సన్కి ఇచ్చారు. అండ్ వాళ్ళ సన్కు కూడా ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్లో 1/4 అతను మిస్సిలేనియస్ ఎక్స్పెన్సెస్లో ఖర్చు పెట్టుకున్నారు. స్టిల్ ఇంకా అతని దగ్గర 78,000 రూపీస్ మిగిలాయి. అవి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇనీషియల్గా అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. వర్మ దగ్గర ఇనీషియల్గా ఉన్న అమౌంట్ మనం ఏ అనుకుంటే అందులో అతను తన వైఫ్కి 35% ఇచ్చారు. సో వాళ్ళ వైఫ్కి ఇవ్వగా ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుందంటే 35% ఇచ్చారు కాబట్టి ఇంకా 65% ఉంటుంది. ఈ అమౌంట్లో వాళ్ళ సన్కి 20% ఇచ్చారు. సన్కి ఇవ్వగా ఇంకా ఎంత అమౌంట్ ఉంటుందంటే 80% అమౌంట్ ఉంటుంది. ఈ మిగిలిన అమౌంట్లో 1/4 మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కోసం స్పెండ్ చేశారు. ఈ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కూడా పోగా మిగిలిన అమౌంట్ 78,000 రూపీస్. సో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్
1/4 అంటే ఇంకా మిగిలిన అమౌంట్ 3/4. సో ఇదంతా 78,000 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. మనం సింప్లిఫై చేసుకుంటే 65/100 అంటే 13/20గా రాసుకోవచ్చు. 80/100 అంటే 4/5 ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు 78,000 రూపీస్. 1378ని 6 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 4 క్యాన్సిల్ అవుతాయి. 3 6లో 2 టైమ్స్. 25 ఆర్ 100. 100 ఇంటూ 2000 దట్ ఈస్ 2 lakhs అవుతుంది. సో ఇనీషియల్గా వర్మ దగ్గర ఉన్న అమౌంట్ 2 lakh రూపీస్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.